మన కార్యక్రమం జరిగింది. దేని కొరకు వచ్చారు కావాల్సింది ఎకనామికల్ వీక్నెస్ లో మాకు ఏదైతే 10% ఈ 10% ఏర్పరిచింది. ఎవరు ఏర్పరిచింది? సెంట్రల్ గవర్నమెంట్ రెడ్డి కలిపి రాజ్యాంగబద్ధంగా మాకు ఈ యొక్క విషయాన్ని హక్కులాగా ఇచ్చేది. ఇది ఏం చేసిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు 5 ఉన్నటువంటి ముగ్గురు న్యాయమూర్తులు కరెక్ట్ అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఇది 103 అమెండ్మెంట్ ప్రకారం అమెండ్మెంట్ ప్రకారం చేయమని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో భాగమే ఇక్కడ మాకు 50% ఉన్నటువంటి 27% బీసీ, 15% ఎస్సీ, 7.5% ఎస్సీ ఎస్టీ, ఇవి 49.50%. ఆ 50% మాకు ఎలాంటి అవసరం లేదు. ఉన్నటువంటి ఏదైతే మా రిజర్వేషన్స్ ఓసీకి కల్పించవలసినటువంటి రిజర్వేషన్స్ అన్ని మాత్రమే మేము మా హక్కుల సాధన కోసం మేము పోరాడుతున్నాం తప్ప మిగతా దానికి కాదు. ఈ 50% పోతే ఇంకా 50% ఒకటే మాకు. ఈ 50% లో 80 నుంచి 90% చాలా పాపం అందరూ కూడా పేదవాళ్ళే ఉన్నారు. మరి పేదవాళ్ళకి కావాల్సింది ఏంటి? ఉద్యోగము, దాని తర్వాత ఉపాధి, రెండోది ఏంటంటే చదువులు. ఈ ఉద్యోగం లేదు, ఇవాళ చదువుకోవడానికి కూడా ఏదైతుందో విద్య లేకుంటే ఈ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోసం. ఇంకొకటి ఏంటంటే 8 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లో ప్రొఫైల్ లో ఉన్న వాళ్ళంటే 8 లక్షల రూపాయలను ఇవ్వండి. ఎవరు ఇవ్వాలి? ఇది రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయాలి. మరి ఇక్కడ ఏమి ఉన్నదని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా, మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ ఓసీ వాళ్ళే దాదాపు 90% సంజీవయ్య గారు మరియు అంజయ్య గారు మాత్రమే ఎన్నుకున్నారు తప్ప మిగతా అందరూ గత ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు చేసింది. ఈ సంవత్సరం వీళ్ళు కూడా చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళ రాజకీయ పబ్బం మాత్రమే ఇవాళ వాళ్ళు చూస్తున్నారు. ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది ఇవాళ ఇతర దేశాలకు పోయి క్రీమ్ ఆఫ్ ది ఇండియన్స్, ఇవాళ ఎవరు క్రీమ్ ఆఫ్ ది ఇండియన్స్ అంటే ఓసీ పర్సన్స్. ఈ ఓసీ పర్సన్స్ వాళ్ళ యొక్క అత్యధికమైనటువంటి ప్రతిభని మన దేశానికి ఉపయోగపడతలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓసీ జేఏసీ అనేది మనం పెట్టి దీన్ని సాధించుకుందాం. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి, అట్లాంటివి కూడా మేము ఏదైతుందో పట్టించుకుంటలేదు. ఇవాళ వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది ఉద్యోగులు కూడా లేకుండా వేరేది ఇవాళ పట్టిగానే రోడ్ల మీద తిరుగుతున్నాం. ఈఎంఐలు కట్టడానికి కూడా పాపం డబ్బులు లేవు. ఇవాళ పేరెంట్స్ కు తినడానికి తిండి లేని పరిస్థితులు వందలాది వేలాది. వాళ్ళ కొడుకు వచ్చేసి ఐఏఎస్ పొజిషన్ లో మనకు ఒకవేళ ఉన్నట్టయితే జస్ట్ 3 మార్కులు 5 మార్కులు ఐఏఎస్ మిస్ అయిపోయింది.